చెత్త మానవ దృష్టిలో అంతం, అదే చెత్త దేవుని దృష్టిలో ఆయన పనికి ప్రారంభం, పునాది. చెత్త ఎందుకు పనికిరాదు మానవ దృష్టిలో, కానీ అదే చెత్త దేవుని చేతిలో ఆయుధంగా మార్చబడుతుంది. దీనికి నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు సాక్ష్యం ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న ఇశ్రాయేలు దేశం. ఒకప్పుడు సమస్తాన్ని కోల్పోయిన చెత్తలాగా ఉన్న ఇశ్రాయేలు దేశం మన కళ్ళ ముందు సాక్ష్యం. ఈరోజు ప్రపంచ దేశాల్లో 200 దేశాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు కదా, 200 దేశాలకు పైగా ఉన్నాయి అని అంటూ ఉంటారు కదా. ఈ 200 దేశాల్లో ఆర్థికంగా, వైజ్ఞానిక పరంగా, ఆరోగ్యపరంగా, శాస్త్రీయంగా, వ్యవసాయ పరంగా అగ్రగామిగా ఉన్న దేశం ఏదైనా ఉన్నదంటే ప్రపంచానికి స్ఫూర్తినిచ్చేటట్లుగా, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఆభరణము వంటి దేశం ఇజ్రాయేలు దేశం. ఎంత ఆభరణం వంటి దేశమో ఒక చిన్న మాట చెప్పి నేను చరిత్రలోకి వెళ్తాను. ఇజ్రాయేలు దేశంలో వ్యవసాయాన్ని గురించి ఎన్నో కథలు మీరు వినుంటారు. ఒక చిన్న వాస్తవం చెప్తాను. ఇజ్రాయేల్ దేశంలో ఖర్జూరపు చెట్లు చాలా ఎక్కువ. ఆ ఖర్జూరపు చెట్లకు పెట్టబడిన పేరేంటో తెలుసా? హైటెక్ ఖర్జూరపు చెట్లు. ఇప్పుడు దారి పొడవుతో ఖర్జూరపు చెట్లు ఉంటాయి. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటర్ వాటికి సప్లై చేస్తారు. విచిత్రం ఏంటో తెలుసా? వాటికి ఎప్పుడు నీళ్ళు అవసరం, రైతు వెళ్ళి అరే పాదులు ఎండిపోయినట్లున్నాయే, నీళ్లు లేవు అనుకుంటే అని వాళ్ళు ఏం చెక్ చేయరు. ఈ ఖర్జూరపు చెట్ల లోపల మైక్రో చిప్ ఒకటి పెట్టారట. మైక్రో చిప్ ఎప్పుడైతే చెట్టుకు నీటి సరఫరా సరిగ్గా లేదో ఆ చెట్టు మైక్రో చిప్కి సిగ్నల్ ఇస్తుందట. వెంటనే నీళ్ళు ఎప్పుడైతే లేవో వెంటనే ఆ మైక్రో చిప్ కొయ్యం 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 అని ఆరనిస్తుందట. వెంటనే మోటార్ ఆన్ అయ్యిద్దట. ఆ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా నీళ్ళు వస్తాయట. ఈ చెట్టుకు కావలసిన నీళ్ళన్నీ వచ్చిన తర్వాత చెట్టు మైక్రో చిప్తో అంటుందట, నా దాహం లేదమ్మా, ఇక ఆపండమ్మా అని చెప్తే వెంటనే మోటార్కి సిగ్నల్ వెళ్ళిపోద్దట. మొత్తం మోటార్ ఆఫ్ అయిపోద్దట, నీళ్ళు ఆగిపోతాయట. అద్భుతం. ఖర్జూరపు చెట్లు, హైటెక్ ఖర్జూరపు చెట్ల వ్యవసాయం ద్వారా ప్రపంచంలో ఏ ఖర్జూరపు చెట్లు పండలేనంత విస్తారమైన వ్యవసాయం ఆ దేశంలో జరుగుతుంది. నేటికి ప్రపంచ దేశాలకు ఆభరణము వంటి దేశం ఇజ్రాయేలు దేశం.